హలో 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 అందరికీ నమస్కారం. ఎవరు బాబు? ఓహో, సిఐ మీద రెచ్చిపోయి సింపతి సంపాదించాలని చూసిన విడుదల రజని రివర్స్ లో టీడీపీ అసలు వీడియో రిలీజ్ చేసేసరికి ప్లేట్ ఫిరాయించేసింది. ఏదో మాట్లాడుతా అంటూ మీడియా ముందుకు వచ్చి విడుదల రజని గోల ఏందో చూసేద్దాం, విందాం రండి. ఇదిగో అమ్మాయి విడుదల రజని, మొదలెట్టు నీ సిడతల వాయింపు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నట్టయితే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే దాని అర్థమే మారిపోయింది. ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ అంటే ఈరోజు అలాంటి ఊసే లేకుండా ఈరోజు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ రోజున రైతులు రోడ్డెక్కారు, ఇండస్ట్రీస్ ఊసే లేదు. ఏదో మాటలు, ఐకానిక్ బిల్డింగ్లు అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు, ఏవో మాయ మాటలు అన్నిటికే పరిమితం అవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాము. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కనుక వస్తే వారు ఎంచుకున్నటువంటి కొంతమందికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఎకనామిక్ డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం మనకు చెప్తోంది. అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం కనుక డిఫైన్ చేయాల్సి వస్తే వెల్ఫేర్ అనేది అసలు వెల్ఫేర్ అంటే వాళ్ళకి గిట్టదని అనిపిస్తుంది. మీరు వెల్ఫేర్ గిట్టింది కాబట్టి నా 11 సీట్లు పెట్టారు జనం. చూడమ్మాయి రజని, నానికి బొమ్మ బొరుసు అనేవి 2 ఉంటాయి. నువ్వు మీ బాస్ ఏమో ఒకవైపు చూస్తారు, రెండో వైపు చూడరు. తాను పట్టిన కుందేలు పిల్లకి 3 కాళ్ళు అనుకుంటే కుదరదు, 4వ కాలు కూడా ఉంటుంది. ఆ లెగ్గు చాచి పెట్టి ఒకరోజు కొడుతుంది. కొట్టేసింది మొన్న 2024 ఎన్నికల్లో. అందుకే మీరంతా పాతాళానికి పార్సిల్ చేయబడ్డారు. ఆ గది సంగతి. ఈ సబ్జెక్ట్ ఏమీ ఆసక్తికరంగా లేదు. వేరే ఏదైనా చెబుతావా? నన్ను వెళ్ళిపోమంటావా?